ఉంది ఎడ్యుకేషన్. అంటే హ్మ్. ఇప్పుడు హ్మ్. బాగు చేస్తున్నారు హ్మ్. ప్రయత్నం. హ్మ్. కానీ మనం ఆల్రెడీ బాగుపడిపోయిన ఎడ్యుకేషన్. మనం ఎవరి దగ్గరికో ఎళ్ళక్కర్లేదు. హ్మ్. మనకు గావాల్సిందేంటి మన పిల్లలకో నారాయణ చైతన్య టైప్‌లో ఎడ్యుకేషన్ గావాలి. హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేశాడు ప్రభుత్వ పాఠశాలలు. హ్మ్. ప్రారంభించాడు. ఐబీనా లేకపోతే ఇంకోటి. అవును. హ్మ్. అయన్నీ ఉంచాలో లేదో మేము డిసైడ్ చేస్తామంటే రైటా రాంగా అది? హ్మ్. పక్క హ్మ్. రాష్ట్రంతో నువ్వెందుకు కంపేర్ చేసావు? పక్క రాష్ట్రం వాడు నీ మీద కంపేర్ చేసుకొని ఇక్కడికొచ్చి చూసిపోయారాళ్ళు. నాడు హ్మ్. నేడు కింద స్కూళ్ళయ్యని. హ్మ్. నువ్వు వాడి రాష్ట్రానికెళ్ళి ఆడి రాష్ట్రంలో బీహార్‌లాగా మంది మార్చడం ఏంటి చండాలంగా? ఉత్తరప్రదేశ్‌లో మంది మార్చడం ఏంటి? హ్మ్. మనం ఎప్పుడో ఎదిగిపోయాం. అవును. మనం వెళ్లి వాళ్ళది చూసి నేర్చుకోవడం ఏంటి నాకర్థం కాలా హ్మ్. హ్మ్. అందులో. కార్పొరేట్ విద్యా సంస్థను మళ్ళీ ప్రోత్సహించే విధంగా నిర్ణయాలేమన్నా ఉండబోతున్నాయా? అందుకే దీన్ని పక్కన పెట్టడానికో, లేదంటే ఈ ఏడాది ఆపడానికి ఒక కారణం. నేను అంత అపప్రద ఇప్పుడే వెయ్యను. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మనం చూడాల. హ్మ్. స్టార్టింగే మనం ఆ ఇంటెన్షన్‌తో చూడకూడదు. హ్మ్. ప్రస్తుతానికి ఎడ్యుకేషన్ సంబంధించి ఇప్పుడు ఒక మాట అన్నారు. ఏయో చూస్తామని. హ్మ్. ఒక ఏడాది ఆగాలి. హ్మ్. ఆగి వీళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ ఇయర్ పాలిసీ చూసుకున్నాక. హ్మ్. ఒకటి ఇందులో కొన్ని తేడా చేశారు. హ్మ్. ఇప్పటికే ఈ భోజనాలు అది కూడా మధ్యాహ్న భోజనాలు కూడా అవును. హ్మ్. రూట్ మారిపోయింది. హ్మ్. రకరకాల చోట్ల రకరకాల విధానాలొచ్చినాయి. హ్మ్. ఓవరాల్‌గా ఒక ఏడాది దాకా చూడకుండా హ్మ్. మనం గబక్కన ప్రిమెచ్యూర్డ్‌గా ఒక అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాదు. అంటే చంద్రబాబు గారి పరిపాలన అయితే కొత్త కాదు గదా! ఇప్పుడు గ్యాప్ ఇచ్చొచ్చినా 14-19 వరకు బాబు గారి పరిపాలన చూసినప్పుడు కార్పొరేట్ విద్యా వ్యవస్థకి పెద్దపీట వేశారు అనేది అప్పట్లో వచ్చిన అభియోగం వైసీపీ చేసింది. తర్వాత చూసుకుంటే కంప్లీట్‌గా జగన్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో కంప్లీట్‌గా మార్పు తీసుకొచ్చారు. కొన్ని విప్లవాత్మక మార్పులొచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆ దిశగానే వెళ్తుందేమో అందుకే ఇటువంటి వాటిలకి కామాలు పెట్టారనే పేరుతో పులి స్టాపులు పెడుతున్నారా అని. అదే నేననేది. హ్మ్. ఇప్పుడే మనం అట్లాంటి అభిప్రాయానికి రాకూడదు. ఓ ఏడాది చూడాలి అంటున్నా. హ్మ్. ఇప్పుడు వీళ్ళు